సీతక్క గారికి, సురేఖక్క గారికి, అదే రకంగా మీ అందరి అభిమాన నాయకులు, కర్త కర్మ క్రియ ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండి పుట్టిన ఊరిని ఒక్కసారి శాసనసభ్యులుగా మీరు దీవించినందుకు దానికి కృతజ్ఞతగా ఈ నియోజకవర్గాన్నే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపనతో నిత్యము మీకోసము శ్రమిస్తున్న మా పెద్దన్న, మీ అందరి అభిమాన నాయకులు వేమి నరేందర్ రెడ్డి గారికి, సహచర శాసనసభ్యులు నాగరాజు గారికి, కోరం కనకయ్య గారికి, రామచంద్రన్నకు, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్లకు, అదే రకంగా మీ అందరి అభిమాన నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ సంజయ్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద అతిరథ మహారథులు చాలా మంది ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరూ, ఆడబిడ్డలు, అన్నదమ్మలు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. నరేంద్ర అన్న పిలిస్తే ఏదో ఒక 1000 మందో 2000 మందితో ఒక చిన్న మీటింగ్ పెట్టుంటాళ్లే, ఎందుకు మా 6-7 మందిని వెళ్తున్నామని అనుకుంటుని. కానీ ఈ సభ చూసిన తర్వాత నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలు అనుకునే ప్రభుత్వం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం పరిపాలన తీరు పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానం చూస్తుంటే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కల నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా మేము విదేశాల్లో చదివామని గొప్పలు చెప్పుకోవడం తప్ప సంస్కారహీనంగా పేదోడు కష్టాలు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు లేని ప్రేమని వల్లమాలిన ప్రేమని ఒలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏ రకంగా ఈనాడు ఈ గడిచిన 18 నెలల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వ పని తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో ఈ రోజు కూడా మనం చూశాం. మాజీ మంత్రులుగా తను పేలిన అవాక్కులు చవాకులు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా తను మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా అది వారి సంస్కారానికే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, ధనిక తెలంగాణ రాష్ట్రంతో మీ మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల అధికారం ఇచ్చేనాడు పేదోడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అని మేము అన్నామా? 500 రూపాయలకి గ్యాస్ మొద్దు ఇవ్వద్దని మేము అన్నామా? ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం ప్రయాణం కల్పించొద్దని మేము అన్నామా? పేదోడు పిల్లలు హాస్టల్లో చదువుతుంటే సరిగ్గా బువ్వ పెట్టాలని నీకు సోయి లేకపోతే 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచొద్దని మేము అన్నామా? నిరుద్యోగ యువతని 2 పర్యాయాలు నువ్వు మోసం చేస్తే 9 నెలల్లో 60,000 ఉద్యోగాలు నిన్ను ఇయ్యొద్దని చెప్పామా? ఒరేస్తే ఉరేసుకున్నట్లేని నువ్వు చెప్తే దానికి భిన్నంగా రైతును రాజును చేయొద్దని మేము చెప్పామా? 10 సంవత్సరాలలో నువ్వు చేసిన రుణమాఫీ అరా కొర ఇస్తూ 17,000 కోట్లు ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 3 నెలలలో 21,000 కోట్లు రైతన్నకిచ్చి రైతుని రాజును చేయొద్దని మేము అన్నామా? సన్న వడ్లేసిన రైతన్నకు మద్దతు ధరతో పాటు క్వింటాలకి
500 రూపాయలు ఇయ్యొద్దని మేము అన్నామా? నిన్నగాక మొన్న ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలి అని సన్నబియ్యం ఇయ్యాలనే సంస్కృతి ఆలోచన 10 సంవత్సరాలలో ఏ పొద్దైనా నువ్వు సన్నబియ్యం తినేటప్పుడు కూడా నీకు ఆలోచన రాకపోతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే 8,19,000 కోట్లు అప్పు కడుతూ పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని ఇవ్వాలని తపనతో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నీకు కడుపు మంట ఎందుకయ్యా? 10 సంవత్సరాలలో ఏనాడైనా కనీసం పేదవాడికి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన కూడా నీకు రాకపాయా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు. నీకు కొడుకుకు పెళ్ళైతే నీకు కొడుకు కోడలు ఏ గదిలో పడుకుంటారు?